The next topic is second in the next topic is trigonometry Fourier transform. Okay. Actually Fourier series. Sorry, Fourier series different types ఉన్నాయి. దాంట్లో trigonometry Fourier series, exponential Fourier series. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఇప్పుడు మన సిలబస్లో ఉన్న టాపిక్ trigonometric Fourier series. ఓకే అండి, trigonometric Fourier series. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి sin n omega naught t and sin m omega naught t. These two also signals. Okay, continuous signals are the orthogonal functions. Okay, the time intervals. ఇప్పుడు చూడండి, దీనికి టైం ఇంటర్వల్స్ ఏంటి? టైం ఇంటర్వల్స్ అన్నాయి t0 to t0 ప్లస్ 2 pi omega naught. ఓకేనండి, ఇవి టైం ఇంటర్వల్స్. ఓకేనా, t0 to t0 ప్లస్ 2 pi omega naught. ఓకే, సో sin omega naught and sin omega naught and sin 2 omega naught forms orthogonal set. ఇప్పుడు సపోజ్ sin omega naught అన్నాం. ఇప్పుడు లైక్ దట్ sin omega naught t sin omega 2 omega naught t and so on. ఇవి కూడా ఏంటి? ఆర్థోగోనల్ సెట్స్. ఇవి కూడా ఏంటి? ఆర్థోగోనల్ ఫంక్షన్స్, ఆర్థోగోనల్ సెట్స్. అలాగే ఇవి కూడా ఏంటండి? ఆర్థోగోనల్. sin omega naught t అండ్ sin 2 omega naught t అన్నది కూడా ఏంటి? అలాగే అండ్ సో ఆన్ అంటే sin 3 omega naught t, ఇవన్నీ కూడా ఏంటి? ఆర్థోగోనల్ సెట్స్. ఓకేనండి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ సెట్ నాట్ ఓన్లీ కంప్లీటెడ్. ఎందుకని? దీంట్లో ఏ ఫంక్షన్ లేదు, కొసైన్ ఫంక్షన్ లేదు. ఓకే అండి, కాస్ ఫంక్షన్ లేదు. సో ఏంటి? సెట్ నాట్ కంప్లీట్. సో వితౌట్ కాస్ అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఏంటి? సైన్ ఒమేగా నాట్ అంటే మనకి ఏం లేదు, కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ, కాస్ ఒమేగా నాట్ ఎన్ ఒమేగా నాట్ టీ. వితౌట్ దిస్ టర్మ్ నాట్ కంప్లీటెడ్. ఓకేనా, నాట్ కంప్లీటెడ్ ఇన్ ఆర్థోగోనల్ సెట్. ఓకేనండి, నాట్ కంప్లీటెడ్ బికాస్ ఎందుకని? ఇప్పుడు ఈ సైన్ ఫంక్షన్ ఉంది, దీంట్లో కాసైన్ కూడా యాడ్ చేస్తేనే ఆర్థోగోనల్ సెట్ అయింది. ఈ కాస్ అనేది యాడ్ చేయకపోతే ఏమవుతుంది? ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అవ్వదు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ నౌ ఆర్థోగోనల్ సెట్ కంటైన్స్ ఆల్ ద సైన్ అంటే ఇప్పుడు ఏంటి? మనకి ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అవ్వాలంటే ఏం కావాలండి? మనకి సైన్ అండ్ కాస్ అండ్ సైన్ టర్మ్స్. కాస్ అండ్ సైన్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఆర్థోగోనల్ సెట్ ఏమైంది? కంప్లీట్ అయినట్టు. కాస్ సైన్ యాడ్ రెండు ఉంటేనే ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా, అంటే అప్పుడు ఏమొస్తుంది? సైన్ n omega naught t, cos n omega naught t. అంటే ఇప్పుడు ఇది ఏ సెట్? ఆర్థోగోనల్ సెట్. ఓకేనా, ఆర్థోగోనల్ సెట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే ఇక్కడ n దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ n ఈక్వల్ టు 0 1 2 3 4 అండ్ సో ఆన్. కింద చూసారు కదా, sin omega naught t, sin 2 omega naught t, sin 3 omega naught t, like that. అంటే ఇది కూడా ఆర్థోగోనల్ సెట్, బట్ కాస్ కూడా ఇంక్లూడ్ అయితే ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనండి. ఇప్పుడు రాద్దాం మనం. ఇప్పుడు ఆర్థోగోనల్ సెట్ రాద్దాం. దాన్ని ఏంటండి? ఇప్పుడు ఏం చేస్తామండి? ఎనీ ఫంక్షన్ x of t అన్నది ఒక ఇది ఎనీ ఫంక్షన్ x of t in the time intervals t0 to t0 plus 2 pi omega naught. ఇది అన్నది ఏంటి? టైం ఇంటర్వెల్స్ అండి, ఒక ఫంక్షన్ యొక్క టైం ఇంటర్వెల్స్. ఓకేనా, ఏదన్నా ఫంక్షన్ ఇప్పుడు కెన్ బి రిప్రజెంటెడ్. దీన్ని రిప్రజెంట్ చేద్దాం. కెన్ బి represented. సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ నాట్ కాస్ 0 ఒమేగా నాట్ టీ ప్లస్ a1 కాస్ 1 ఒమేగా నాట్ టీ ప్లస్ a2 కాస్ 2 ఒమేగా నాట్ టీ ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఏంటండి పాజిటివ్ టైమ్స్ అన్నీ వచ్చినాయి. అలాగే ఇప్పుడు నెగిటివ్ టైమ్స్ పాజిటివ్ టైమ్స్ వచ్చినాయి. అలాగే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే బి అంటే ఇక్కడ ఏది కావాలి మనకి కాస్ అండ్ సైన్. కాస్ సైన్ కంప్లీట్ చేస్తానే కదా మనం ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అయ్యింది. అప్పుడు బి సైన్ 0 ఒమేగా నాట్ టీ ప్లస్ b1 సైన్ 1 ఒమేగా నాట్ టీ ప్లస్ b2 సైన్ 2 ఒమేగా నాట్ టీ అండ్ సో ఆన్. అవును కదండి, అర్థమైందండి. ఇప్పుడు ఏమైంది, ఇది సెట్ కంప్లీట్ అయిందా ఆర్థోగోనల్ సెట్. ఓకేనండి. ఎక్స్ ఆఫ్ టీ ఈ ఫంక్షన్ యొక్క దీనికి ఏమో టైం ఇంటర్వల్స్, దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం కాస్ సైన్ అంటే ఆర్థోగోనల్ సెట్ కంప్లీట్ అయింది. లెట్ ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఎందుకని ఇక్కడ 0 ఓకేనా ఏ నాట్ ప్లస్ a1 cos 1 ఒమేగా నాట్ టీ ప్లస్ a2 cos 2 ఒమేగా నాట్ టీ ప్లస్ అండ్ సో ఆన్. an ఏమొస్తుందండి, an నెంబర్ ఆఫ్ కదా, an cos n ఒమేగా నాట్ టీ కదా, n ఒమేగా నాట్ టీ. లైక్ దట్ b1 sin 1 ఒమేగా నాట్ టీ. ఓకే అండి, b1 sin ఒమేగా నాట్ టీ ప్లస్ b2 sin 2 ఒమేగా నాట్ టీ అండ్ సో ఆన్. ఏమొస్తుంది bn sin n ఒమేగా నాట్ టీ అండ్ సో ఆన్. అర్థమైందా లేదండి, దీని నుంచే మనకు వచ్చింది. ఓకేనా ఏ నాట్ ప్లస్ కాస్ 0 అంటే సారీ కాస్ 0 అంటే ఏంటి 1 సైన్ 0 అన్నది 0. సో అప్పుడు ఈ సైన్ 0 అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ టర్మ్ 0 అవుతుంది. సో b1 నుంచి ఉంది, ఇదేంటి కాస్ 1 అయింది అంటే ఏ ఇంటూ 1 ఏమవుద్ది ఏ నాట్. ఓకేనా క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఏ నాట్ కాస్ 0 ఒమేగా నాట్ ఇక్కడ ఏంటి కాస్ అంటే 1 అయింది, 1 ఇంటూ ఏ నాట్ ఏమవుతుంది ఏ నాట్. ఇదంతా సేమ్ టర్మ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి సైన్ 0 అంటే 0 అంటే ఈ టర్మ్ అంతా ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి b1 sin 1 ఒమేగా నాట్ b2 sin 2 ఒమేగా నాట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇదంతా మిగతాది. అర్థమైందా లేదా, ఓకేనా. ఇప్పుడు చూడండి దేర్ ఫోర్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏముంది ఏ ప్లస్ ఏ నాట్ ప్లస్ సಮೇషన్ ఆఫ్ అంటే ఇవన్నీ సಮೇషనే కదా, అర్థమవుతుందండి. ఇది యాడ్ చేస్తున్నాం అది యాడ్ చేస్తున్నాం, సಮೇషన్ ఆఫ్ an కాస్ n ఒమేగా నాట్ టీ ప్లస్ bn sin n ఒమేగా నాట్ టీ. ఓకేనా అర్థమైందా లేదండి, ఇదంతా సమ్మేషన్ ఇది సమ్మేషన్ ఈ రెండు యాడింగే కదా మనకి. ఓకే ఇప్పుడు టైం ఇంటర్వెల్స్ ఏమొస్తున్నాయి మనకి ఆల్రెడీ ఇచ్చా టీ నాట్ ప్లస్ టీ. ఈ టీ అన్నది ఏంటి టైం పీరియడ్ అవుతుంది కదా. ఓకేనండి ద అబవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ట్రిగ్నోమెట్రీ ఫోరియర్ రిప్రజెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ ఈక్వేషన్ని ట్రిగ్నోమెట్రీలో రిప్రజెంట్ చేయాలి. టైం ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో రాయాలి. ఇప్పుడు మనకేంటి ద అబవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ అంటే ఈ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాం. దేనిలో ట్రిగ్నోమెట్రీ ఫోరియర్ రిప్రజెంటేషన్, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీని ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి వేర్ ఇక్కడ ఏం రావాలండి మనకి
ఏ నాట్ అంటే ఇప్పుడు ఏ నాట్ గురించి ఏ నాట్ మెజర్ చేద్దాం. ఏ నాట్ టీ నాట్ టైం ఇంటర్వెల్స్ టీ నాట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ టీ నాట్ ప్లస్ టీ క్యాపిటల్ టీ ఇదిగో టైం ఇంటర్వెల్స్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఎక్స్ ఆఫ్ టీ ఇదే కదా, ఎక్స్ ఆఫ్ టీ 1 dt by 0 t naught plus t 1 square dt. ఓకే అండి, ఇది ఏ నాట్ని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, ఇదంతా సింప్లిఫై చేస్తే 1/t ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t x ఆఫ్ t dt అంటే మనకి ఏంటంటే ఇది ఏ నాట్ అంటే 1/t ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t x ఆఫ్ t dt. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, an ఏ నాట్ మెజర్ చేసినప్పుడు ఏఎన్ తర్వాత ఏం చేయాలండి బిఎన్. ఓకేనా, ఏఎన్ బిఎన్. సో ఏఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t ఎక్స్ ఆఫ్ టీలో ఏమొస్తున్నాయి కాస్ n ఒమేగా నాట్ t dt. ఓకే, బై ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t cos స్క్వేర్ n ఒమేగా నాట్ t dt. ఓకేనండి, లైక్ దట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం రాయాలి. ఇప్పుడు బిఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t క్యాపిటల్ T. ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఆఫ్ టీ బిఎన్ అనగానే ఏం రావాలి సైన్ n ఒమేగా నాట్ t dt. అవునా, బై ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t సైన్ స్క్వేర్ n ఒమేగా నాట్ t dt. అర్థమైందా లేదండి? ఓకేనా, ఒమేగా నాట్ dt. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేయాలి డినామినేట్స్. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి హియర్ ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏఎన్ అంటే ఏంటి మనకి ఎంత కాస్ మీద కాస్ ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t ఎక్స్ ఆఫ్ టీ మరి ఎక్స్ ఆఫ్ టీ కదా ఫంక్షన్ కాస్ n ఒమేగా నాట్ t dt. ఇక్కడ కాస్ స్క్వేర్ n ఒమేగా నాట్ t dt. అలాగే ఇక్కడ చూడండి బిఎన్ అంతా సైన్ ఎక్స్ ఆఫ్ టీ సైన్ టర్మ్ సైన్ n ఒమేగా నాట్ t. ఇదంతా ఏంటి ట్రిగ్నోమెట్రీ ఫోరియర్ రిప్రజెంటేషన్. ఓకేనండి, హియర్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ t naught ప్లస్ t cos స్క్వేర్ n ఒమేగా నాట్ t dt ఈక్వల్ టు t naught ప్లస్ 2 క్యాపిటల్ T సైన్ స్క్వేర్ n ఒమేగా నాట్ t dt ఈక్వల్ టు t/2. ఓకేనండి, t/2 ఈ రెండు ఈక్వల్ దేనికి ఈక్వేట్ అయింది, ఈ టైం పీరియడ్కి t/2 టైం పీరియడ్కి ఈక్వేట్ అయింది. ఓకేనండి, ఇప్పుడు రాయాలి మనం ఇది. ఓకేనా, ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు 2/t. అదేమవుతుంది ఇక్కడ 1/t. ఇది పక్క రావాలండి, వస్తే ఏమవుతుంది 2/2 కదా. ఇది పక్క వస్తే 1/t/2 అవుతుంది. ఇది డివైడ్ అయితే 2/t అవుతుంది. ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు 2/t అంటే ఇదంతా ఏంటండి టైం పీరియడ్ దీనికి ఈక్వేట్ అయ్యింది. అవునా, చూడండి కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఇది దీనికి ఈక్వేట్ అవుతున్నప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుద్ది, ఇక్కడ t/2 అవుద్ది, ఇక్కడ ఏమవుద్ది t/2 అవుద్ది. అవునండి, అంటే ఇప్పుడు మనం ఇది పైకి వెళ్తే ఏమవుతుంది చూడండి. ఇది మళ్ళీ రాసేస్తున్నాం డైరెక్ట్గా. ఇక్కడ 2/t అవుతుంది, ఇక్కడ 2/t అవుతుంది.
అర్థమైందండి? ఇదో ఈక్వేషన్. ఇక్కడ హియర్ t0 ప్లస్ t cos square n omega naught t dt equal to t0 plus t sin square omega naught d naught t dt equal to t/2 time period. ఇప్పుడు దీని డినామినేటర్ ఇదే కదా, ఈ టర్మ్ ఉంటుంది. దీని డినామినేటర్లో ఈ టర్మ్ ఉంది అంటే ఈ టర్మ్ ప్లేస్లో t/2 రాసుకోవచ్చు కదా. ఇక్కడ t/2 రాసాను అంటే ఇది పైకి వెళ్ళిందంటే 2/t కదా. ఇదో ఈక్వేషన్. అంటే a0 వచ్చింది, an వచ్చింది, bn వచ్చింది. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్. ఓకేనండి? అర్థమైందా లేదండి? ఓకేనా? క్లియరా? అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్. ఓకే అండి, థ్యాంక్ యూ.